మండుతుంది. నిజం కాదు తీరా అనుకునే చిన్నపిల్లలు రా మీరు. నేను అప్పుడే 2 తీసుకొని తిన్నా. 2 తినద్దు అన్నాడుగా. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా. ఈ రోజు వచ్చేసి అయితే మేము ఫ్రెంచ్ ఫ్రై ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఇది వచ్చేసి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నది అన్నట్టు హోమ్ మేడ్. ఇందులో మేము 1000 అయితే చేసుకున్నాం అంటూ 1000 తినాలని చెప్పి. అయితే మామూలుకి 500 అండ్ నాకు 500 లెక్క పెట్టుకుని నేను వేసుకుని మేమైతే ఇప్పుడైతే ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు ఇందులో ఫస్ట్ తింటారని చెప్పి వాళ్ళే. ఇందులో వచ్చేసి అయితే ఒక్కొక్కటి తినాలి అండ్ 2 3 ఇట్లా తినడం అయితే కుదరదు. ఓకేనా గాయస్? అర్థమైంది కదా? అర్థమైందా? ఎవరు తక్కువ టైంలో తింటే వాళ్ళే విన్నారు. దానికోసం అని చెప్పి మేము టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. 3 2 1 గో. ఒక నిమిషం టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. తింటాం ఇక. టేస్ట్ అయితే మంచిగా ఉంది నిజంగా. మేమే చేసినాం. పొద్దున స్టార్ట్ అయితే ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు అయిపోయినాయి. ఇంకోటి వచ్చేసి అవి నువ్వు గమనించు, 2 వాళ్ళని తింటే అవుట్ అని చెప్పి. ఓకే ఓకే. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. మండుతుంది. నేను 2 వాటిని కానీ అందులో చేసిన మళ్ళా మర్చిపోయి. वो अलग ही लेवल का बंदा था. తినలే అంటే అవుట్ అన్నట్టే కదా. లేదు 2 తినలే. లైఫ్ ఇచ్చేద్దాం. 2 తింటే ఓకే. మా వాడైతే ఏం మాట్లాడుతున్నా. మండుతుంది. కారపో నేనే కలిపిన మాడని. మా అభి బాగా కష్టపడ్డు. అవును ఇలా నేను వేసిన ఆయనే. టేస్ట్ మాత్రం ఆగిపోయింది. టమాటా కలిపి నేను ఇది ఒక్కటి నేను మీద ఆయన అభి వేసాను. చెమటలు వచ్చినాయి అంటే అంత మనకు కారం ఉంది. वो अलग ही लेवल का बंदा था. కారం లేదు. మళ్ళీ పుడతావేంటి? అంటే కారం లేదా? నాకు కారం లేదు. విచిత్రమే. అలా కారం ఉందంట. ఓకే విందనే అయితే రాను మండుతుందేమో చూద్దాం. పూర్తి రెస్టారెంట్ టైప్లో రాకపోయినా బాగానే వచ్చింది. అంతా మా అభిపుణ్యం. ఆయనకు ఫ్రెంచ్ ఫ్రై చేసుడు వేరేతో పెట్టిన విద్య ఇంకా అవలీలా కొట్టేసాడు. కారం తక్కువ తిన్నా నాకు మండుతలే కానీ మామూలు మండుతుందంట. విధి ఆడినాం ఇంత నాకు. అంటున్నా కానీ ఇవన్నీ తినమని చెప్పి మాకే డౌట్ ఉంది. సగం తిన్నాం కదా, కడుపు అయితే కొంచెం టైట్ అయిపోయింది సగానికే.
ఎక్కువ. టైట్ అయిపోయింది. నాకు తెలిసి సగం అయితే అయింది కావచ్చు అంతే, ఇంకా ఎక్కువ కూడా కాదు. ఇంకా నాకు తెలిసి సగం కూడా కానట్టున్నాయి ఇంకా, కాకపోతే పోతలు ఎట్లయినా చేసి తినాలి. మరి ఇన్ని పెట్టిరు మనకాడ. చిన్న బ్యాగ్ ఎత్తులా అక్కడ ఎట్లేస్తారు రెస్టారెంట్, వాడికి ఎంత తింటాడు, దానికి ఎంత బిల్ ఎత్తాడు, వానికి తెస్తాడు. 125. 125 అది ఇచ్చేది 10-20 ఎత్తాడు అందులో. ఈ ప్లేట్ నిండు ఉన్నాయి. పోతలే ఫస్ట్ ఉన్నట్టు లేవు, పోతలే ఫస్ట్ ఉన్నట్టు లేవు. ఇది కాదు ఇక. అయినా సార్ ట్రై చేద్దాం. లాస్ట్ వరకు అయితే ఇటువైపు అయితే తీయద్దు, సరేనా? కొంచెం తిండి ఇప్పుడు కొంచెం మండుతుంది నాకు, ఇంతకుముందు అయితే మంటలే. అబ్బా నాకు తెలిసి బిర్యానీ ఛాలెంజ్, బర్గర్, పిజ్జా ఛాలెంజ్ కన్నా ఇదే టఫ్ అయి ఉంది కదా బాగా. ఏమో అనుకున్నాం కానీ వీటిని ఎట్లా అనుకున్నామంటే సింపుల్గా అయిపోద్ది కావచ్చు, ఒక 5-10 నిమిషాలు అనుకున్నాం. నేనైతే वो अलग ही लेवल का बंदा था. ఫస్ట్ అయితే మంచిగా తిన్నాం, టగటగా తిన్నాం, పోటీగా ఉన్నాం ఎవరు కొడుతాయి అని చెప్పి. కాకపోతే చివరికి కూడా కాదు, నడివెదలకు వచ్చేసరికి అసలు ముఖం కొడుతున్నాయి పోతున్నాం మొత్తానికి. బిర్యానీ ఛాలెంజ్ తిన్నాం, ఇంకా వేరే దాన్ని ఏమంటాం ఫ్రైడ్ రైస్, చికెన్ అవి తిన్నాం, కానీ ఇవి తినలే కాబట్టి కొత్తగా ఉంటుందని చెప్పి పెట్టినాం. కానీ అవ్వట్లేదు, ఇది వీటికన్నా ఘోరంగా ఉంది. మావా నేను 5-10 నిమిషాల్లో అలా అన్నీ అయిపోతాయి అనుకున్నాం, కానీ అసాధ్యమే. కానీ ట్రై చేద్దాం, ఎంతవరకు తినగలుగుతాం అంతవరకు అయితే తింటాం. ఎవరైనా మీరు కనుక ఇది వరకు ఫ్రెంచ్ ఫ్రై ఇలా ఎక్కువ తిన్నట్టుంటే ఒకవేళ కామెంట్ అయితే వేయరు, ఓకేనా? చిన్న ప్రయత్నం, వెరైటీ కూడా చేసినాం కానీ అవ్వట్లేదే. ఆ వెరైటీ కోసం మాకే వెరైటీ అయింది. మాకు వెరైటీ అయింది. ఇంకా 1000 అన్నావు మళ్ళీ, 500 పోతున్నావు అంటే 1000. అవును, ఇంకా ఫస్ట్ నేను ఏమనుకున్నా ఇంకా ఈ ఛాలెంజ్ వచ్చి నేను ఒక్కనే ఎత్తా అనుకుని ఇంకా, కానీ ఇవి అనుకున్నాయి నీతో కాదు తీరా అనుకున్నాయి. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళు. ఇంకోటి వచ్చేసి ప్లేట్ నిండా ఎన్ని ఉన్నాయి కదా, దానివల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ పడ్డట్టుంది. అదే ఎంతవరకు వీలుంటే అంతవరకు వేసి ఎన్నో కొన్ని మాపి కూడా ఇద్దాం పాపం చేసిన పొద్దు నుంచి. పోవట్లేదు, పొజిషన్ మరీ ఘోరంగా టైట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా బిర్యానీ అన్నా ఇంత అది కాలేదు, ఇది చాలా ఎఫెక్ట్ పెట్టింది. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే గివ్ అప్ అయితే ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే ఇవి అవ్వట్లేదు మాతోని. వాడు కూడా తింటా అనుకుంటే వాంతో కూడా అవ్వట్లేదంట. మీకు తెలియదు కానీ నేను అప్పుడే 2 తీసుకొని తిన్నా, 2 తినద్దు అన్నాడుగా. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. అదే ఒక్కొక్కటే తిమ్మన్నాడుగా, ఆల్రెడీ 2 తిన్నా. ఎప్పుడో పడిపోయినా కానీ ట్రై చేసిన, గమనించలే. మా కెమెరా కళ్ళు తప్పి కూడా తిన్నా నేను, అంత టాలెంట్ మనం. నేను ఏం చేసిన అంటే రెండిట్లో పట్టుకున్నా ఇట్లా అని, మళ్ళీ ఆయన దాంట్లోనే తిన్నట్టు. ఇది అయితే అయ్యట్లేదు, బిర్యానీ కన్నా మరి అది ఉంది, ఇది దీంతో అవ్వట్లేదు. నేను నెక్స్ట్ సారి 1000 అని చెప్పినా కదా, 1000 క్యాన్సల్. ఇక దాన్ని అడగకూడదు, మళ్ళీ నేను చేయలేదు. ఒకవేళ చేయాలంటే ఒక 5 మంది 6-7 మంది ఉండాలి. అట్లుంటే సగం గింత 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 పెట్టుకుంటే ఆయనతో ఒక తొందరగా తింటాం. అలా ఏమంటే మాత్రం చెప్తాం, ఇదైతే అవి అవ్వట్లేదు. ఇద్దరం చేసినా కాబట్టి అవ్వట్లేదు. ఇక సగంలో సగమైనా కావచ్చు అంతేనా.
కేజీ బిర్యానీ కూడా ఏమనిపించలేదు ఇంతగా. కేజీ బిర్యానీ అవును నిజంగా అయిపోయింది. కాకపోతే టైం వచ్చేసి లిమిట్ పెట్టినాం కాబట్టి అది పీసుల కాడ పోయింది. అది అక్కడనే ఉంది. లేకపోతే ఇంకొంచెం టైం ఉంటే ఎగరగొట్టేందుకు. తిందు, ఎందుకంటే మాకు ఆల్రెడీ కడుపు ఇంకా మంచిగా అప్పుడు మంచిగా ఉండే, కానీ ఇది కొట్టేసింది మాకు డైరెక్ట్. ఇది దీంతో పెట్టుకున్నాడు చాలా తప్పని అర్థమైపోయింది. మళ్ళీ ఇంకోసారి ఛాలెంజ్ చేయదు చెయ్యా ఇలాంటి ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఛాలెంజ్. ఇంకోసారి వచ్చి వెరైటీ ఛాలెంజ్ చేస్తాం, కానీ కాకపోతే దీన్ని అయితే ఊహించుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే మరి మేము బాగా అదే అయ్యే దీన్ని అయితే తక్కువ అంచనేసి మేము వెళ్ళిపోయినాం అన్నట్టు. కాకపోతే ఇంకోసారి అలా ఉండదు, నార్మల్ గా పెట్టుకుని అయితే వెళ్తాం. ఓకే గైస్, ఒకవేళ వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటున్నాం. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.